అందరికీ నమస్కారం. తెలంగాణ టీజీపీఎస్సీ 2024 సంబంధించి గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ అయితే మనకి ఇక్కడ ఏదైతే డిసెంబర్ 10వ తారీఖు అదేవిధంగా 10వ తారీఖు అయితే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అభ్యర్థులందరికీ అనమాట సిలబస్ కొంతమంది కంప్లీట్ చేయవచ్చు, కొంతమంది కంప్లీట్ చేయకపోవచ్చు, కొంతమంది 50% సిలబస్ కంప్లీట్ చేయొచ్చు, కొంతమంది 60% చేయొచ్చు, 70% చేయొచ్చు, 80% చేయొచ్చు అనమాట. ఓకే, మరి సిలబస్ ఇలా కంప్లీట్ చేసిన వారు మరి ఎగ్జామినేషన్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఇవ్వాలి, అదేవిధంగా మరి వచ్చిన క్వశ్చన్లు ఆన్సర్ పెట్టించిన తర్వాత రాని క్వశ్చన్లకు ఏ విధంగా ఆన్సర్ ఇవ్వాలి, నేను చెప్పేటువంటి చీట్ కోడ్స్ కావచ్చు, అదేవిధంగా ఎగ్జామినేషన్ టిప్స్ కావచ్చు, ఏ విధంగా అప్లై చేయాలి, అప్లై చేసి మీకు రావాల్సినటువంటి మార్క్స్ కన్నా ఎక్కువ మార్క్స్ ఏ విధంగా తెచ్చుకోవాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే వీళ్ళు డిస్కస్ చేయబోతా ఉన్నాం అనమాట. ప్రతి ఒక్కరు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా వీడియోకి అయితే లైక్ చేయండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ సంబంధించి చిన్న అప్డేట్స్ నుంచి పెద్ద అప్డేట్ వరకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఓకే, స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి అనమాట. ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత బెనిఫిట్ అవుతుంది. ఒకసారి ఎగ్జామినేషన్లో వెళ్ళిన తర్వాత కూడా మన వీడియో కంటెంట్ మీకు గుర్తొచ్చి సేమ్ నేను చెప్పే విధంగా మీరు ట్రిక్స్ అప్లై చేసేసి కూడా మీరు ఎక్కువ మార్క్స్ అయితే స్కోర్ చేయవచ్చు అనమాట. మీ యొక్క యాక్చువల్ స్కోర్స్ కన్నా మీకు ఖచ్చితంగా స్కోర్ అయితే బూస్ట్ అవుతుంది అనమాట. ఓకే, ముందుగా మనం టాపిక్లోకి వెళ్ళే ముందనమాట ఇంకెవరైనా ఆల్ టికెట్ డౌన్లోడ్ చేయకపోతే వెంటనే ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకున్న వీడియో లింక్ ఇస్తాను. అదేవిధంగా ఇంకా ఓఎంఆర్ సీట్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, ఓఎంఆర్ సీట్ ఫిల్అప్ చేసి సరైన విధానం యొక్క వీడియో లింక్ ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట మనం ఇక్కడ ఎగ్జామినేషన్లో మనకు తెలుసుకోవాలి ప్యాటర్న్ ఏ విధంగా ఉందన్నమాట. మనకు 150 మార్కులకి అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మనకు దాదాపుగా మనకి మొత్తము రోజుకు 2 సెక్షన్లు కాబట్టి మనకు మొత్తము 4 సెక్షన్స్ అనమాట. 4 సెక్షన్ కలిపి మనకి ఎన్ని మార్క్స్ ఉంటాయి టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 600 మార్కులు అనమాట. 600 మార్కులకి మనకైతే ఎగ్జామ్ వస్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెక్షన్ 1కి ఎగ్జామ్కి వెళ్ళారనమాట. మనకు దాదాపుగా మనకి ఇక్కడ 150 మార్కులకు గాను మీకు ఒక 120 మార్క్స్ ప్లస్ ఏ విధంగా స్కోర్ చేయాలని మీకు స్టెప్ బై స్టెప్ అయితే కొన్ని టిప్స్ అయితే రివీల్ చేశాను ఈ వీడియోలో అనమాట. స్కిప్ చేయకుండా ఎండొచ్చండి, మీకు ఎంతో యూస్ఫుల్ అవుతుంది వీడియో వచ్చేసి అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత మీకు ముందు చెప్పినట్లు మీరు ఎంతో కొంత ప్రిపేర్ అవుతారు కదా. ఈ యొక్క ఎగ్జామినేషన్కి 50% కావచ్చు, ఒక 60% కావచ్చు, 70% కావచ్చు, 80% కావచ్చు. ఓకే, మనకు ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 150 పేపర్లు మీరు దాదాపుగా ఎన్ని అటెంప్ట్ చేస్తారు కరెక్ట్గా. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 80 మార్కులు అయితే అటెంప్ట్ చేస్తారు అనమాట. ఓకే, మళ్ళీ ఇందులో వచ్చేసి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ మనకు మీరు దాదాపుగా 80 మార్కులు అయితే అటెంప్ట్ చేస్తారనమాట. మనకు ఇంకా ఎన్ని క్వశ్చన్ మిగిలిపోయాయి, మనము 150 నుంచి 80 చేస్తే ఎన్ని ఉంటాయి మనకు ఇక్కడ మనకు 70 అనమాట. ఓకే, ఇక్కడ మిగిలిపోయినటువంటి 70 క్వశ్చన్లకు గాను మనము జవాబు ఏ విధంగా ఇవ్వాలి మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను అనమాట. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే 70 మార్కులకు మీరు ఆప్షన్ ఇచ్చారంటే ఖచ్చితంగా 50% అయితే రైట్ అయ్యే ఛాయిస్ ఉంటాయన్నమాట. మీకు దాదాపుగా మీకు ఎన్ని మార్కులు వస్తాయి, 35 మార్కులు వస్తాయి అనమాట. 35 మార్క్స్ ప్లస్ ఒక 80 మార్క్స్ మనకి ఎన్ని అయితే దాదాపు మనకి ఇక్కడ ఏదైతే 115 మార్కుల దాకా అయితే మనం స్కోర్ చేయవచ్చు దాదాపుగా. ఓకే, మరి ట్రిక్స్ ఏ విధంగా ఫాలో అవ్వాలి మీకు చెప్తాను అనమాట. పరీక్ష రాసే ప్రతి ఒక్క అభ్యర్థికి నేను చెప్పేది గమనిక ఏంటంటే ప్రతి ఒక్కరు అనమాట మీకు ఎగ్జామ్ ఎంతవరకు వస్తుందో అంతవరకు మొత్తం కంప్లీట్ చేసిన తర్వాతనే మీకు రాని క్వశ్చన్లకి ఈ ట్రిక్ అయితే పాటించండి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చారు అనుకుందాం. ఈ క్వశ్చన్కి మనకి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి, దాదాపు మనకు 4 ఆప్షన్ ఉంటుంది అనమాట. మనకి ఆప్షన్ 1 ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ 2 ఉంటుంది, ఆప్షన్ 3 ఉంటుంది, అదేవిధంగా ఆప్షన్ 4 ఉంటుంది. ఓకే, మీరు దాదాపుగా 50% 60% సిలబస్ మీరు కవర్ చేశారు, మీకు ప్రిపేర్ కాబట్టి మీకు ఎంతో కొంత క్వశ్చన్ చదవగానే మీకు ఇంత కొంత అవగాహన వస్తుందన్నమాట, మీకు కొంచెం ఐడియా వస్తుందన్నమాట. మీరు ఏం చేయాలంటే డైరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ కోసం అయితే వెతుకోవద్దు అనమాట. మనం ఏం చేయాలంటే మనము ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ అయితే ఫాలో అవ్వాలన్నమాట. మరి వాట్ ఈస్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. నంబర్ 1 ఆప్షన్ ఉంది, నంబర్ 2 ఆప్షన్ ఉంటుంది, నంబర్ 3 ఆప్షన్ ఉంది, నంబర్ 4 ఆప్షన్ ఉంది అనమాట. ఇందులో నుంచి మనం 2 ఆప్షన్ అయితే ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వశ్చన్ చదవడం కానీ మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది అనమాట. లైక్ ఈ విధంగా అంటే ఓహో ఇక్కడ మనకు 4 ఆప్షన్ ఇచ్చారు, అది కలిసి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కదా అనిపిస్తుంది మీకు. అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఆప్షన్ అయితే మీరు ఎలిమినేట్ చేయాలన్నమాట. ఓకే, ఫస్ట్ ఆప్షన్ అయితే మనం ఎలిమినేట్ చేసాము. మనకి ఇక్కడ ఏదైతే 3 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట, ఈ 3 ఆప్షన్ నుంచి ఇంకొక ఆప్షన్ ఎలిమినేట్ చేయాలన్నమాట. దాదాపు మీరు ఇక్కడ 4th ఆప్షన్ కూడా మీకు ఈ యొక్క ఆన్సర్ ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఈ ఆన్సర్ మీకు రైట్ అనిపిస్తుంది కాబట్టి 4th ఆప్షన్ కూడా మీకు ఎలిమినేట్ చేయడం జరిగింది. ఓకే, మరి 4th ఆప్షన్ ఎలిమినేట్ చేసిన మనకి ఎన్ని ఆప్షన్ ఉన్నాయి, మనకు ఆప్షన్ 2 ఆప్షన్ ఉంది, అదేవిధంగా ఆప్షన్ 3 ఆప్షన్ ఉందన్నమాట. మనకి ఈ 2 వాటిలో ఖచ్చితంగా మనకు కరెక్ట్ అయ్యే ఛాయిసెస్ ఉంటుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో 2 ఆప్షన్ ఇచ్చారనమాట. ఓకే, 2 ఆప్షన్ మీరు కరెక్ట్ ఆన్సర్ మీరు బబ్లింగ్ చేశారు. ఈ విధంగా మనం 70 క్వశ్చన్లకు మీరు చేశారనుకోండి, దాదాపు అనమాట 70 క్వశ్చన్ చేస్తే ఇందులో మీరు నంబర్ 2 ఆన్సర్ మీరు ఆప్షన్ కరెక్ట్ అని ఇచ్చారు. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు నంబర్ 3 ఆప్షన్ మీకు రైట్ ఆన్సర్ అయింది అనుకోండి, అంటే అంక రాంగ్ అవుతుంది. మీరు 70 క్వశ్చన్కి మీరు ఈ విధంగా ఫాలో అయితే మీకు ఏమవుతుంది, ఇంకా మనకు ఎస్ఆర్ నో క్వశ్చన్స్ లెక్క అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకు ఎస్ఆర్ నో క్వశ్చన్ లెక్క అయిపోతుంది అనమాట. దాదాపు మీకు ఎన్ని వస్తాయి, ఇక్కడ 35 నుంచి 40 మార్కులు ఛాయిస్ ఉంది కాబట్టి మీకు
ఇక్కడ ఏదైతే 120+ మార్క్స్ స్కోర్ చేస్తే మీకు అయితే తమిళ కూడా చెప్పడం జరిగింది. ఇదన్నమాట నేను చెప్పడం ఇన్ఫర్మేషన్ అనమాట. ఒకసారి మీకు ఎగ్జామినేషన్లో మీకు ఎన్ని క్వశ్చన్లు వస్తాయో అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేసిన తర్వాతనే మీకు రాని క్వశ్చన్లకి మీరు ఆన్సర్ అయితే ఈ విధంగా చేయండి. నా యొక్క ప్రియారిటీ గైడెన్స్ అనమాట ఇది. అందరూ కూడా స్టెప్ బై స్టెప్ ఈ యొక్క టిప్స్ అయితే ఫాలో అవ్వండి అనమాట. మీకు ఎంతో కొంచెం యూజ్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు అందరూ కూడా అర్థమని భావిస్తున్నాను. అదేవిధంగా తెలియని వారికి కూడా వెంటనే యొక్క వీడియో లింక్ అయితే షేర్ చేయండి. ఓకే, ముందుగా అందరి అభ్యర్థులకు అయితే మనం సంతృప్తి అయితే ఆల్ ద వే తెలియజేస్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.